సృష్టికి మూలం ఆడది. తల్లి, సోదరి, అర్ధాంగి ఇలా కళ్ళు తెరిచినప్పటి నుండి కళ్ళు మూసేదాకా ప్రతి మగాడి వెనుక ఉన్నది ఆమె. గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా సకల బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబానికి బాసటగా ఉండేది అతివే. మొన్నటి వరకు ఇంటికే పరిమితమైన ఆమె ఇప్పుడు ఇంట, బయట, నింగి, నేల అన్నింటా దూసుకెళ్తోంది. అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తోంది. పురుషాధిక్య సంఖ్యలను తెంచుకొని నింగికి నిచ్చెన వేస్తోంది. ఆకాశంలో సగమై, అవనిలో అర్ధభాగమై విజయ పదాన దూసుకెళ్తున్న ఆమెపై మహిళా దినోత్సవం సందర్భంగా మైత్రి ప్రత్యేక కథనం. మహిళే సృష్టికి మూలం, జన్మనిచ్చేది తల్లి, ఆత్మీయత పంచేది సోదరి, ఆజాన్మాంతం తోడుండేది భార్య. ఇలా ప్రతి దశలో మగాడికి అండగా ఉండేది ఆడదే. ఇన్నాళ్లు భర్త చాటు భార్యగా కుటుంబం కోసం ఇంటి పట్టునే ఉండే మహిళ నేడు తన కాళ్లపై తాను నిలబడుతూ మగాడితో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. రాజకీయాల్లోనూ, ప్రభుత్వ శాఖల్లోనూ ప్రతి రంగంలోనూ పురుషులకు ధీటుగా సత్తా చాటుతోంది. కుటుంబ బాధ్యతలు మోస్తూనే ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు సలాం కొట్టాల్సిందే. మహిళల శ్రమను గుర్తించి మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక సెలవు ప్రకటించడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కేవలం వంటింటికే పరిమితం కాకుండా తమ కాళ్లపై తాము నిలబడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించడంతో పంచాయతీల్లో సగం మంది మహిళలే ఉన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సగం మంది మహిళా సిబ్బంది ఉన్నారు. వ్యవసాయ శాఖలో వ్యవసాయ అధికారితో పాటు మొత్తం మహిళలే కొనసాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు ఎక్కువ మంది మహిళలే. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇందిరా క్రాంతి పథకం కార్యాలయంలో మహిళలే విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు రంగాల్లోనూ మహిళలు ముందుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో సైతం మగవారికి దీటుగా మహిళలు రాణిస్తున్నందుకు గర్వంగా ఉందని వెల్లడించారు. నేటి సమాజంలో మహిళలందరూ అన్ని రంగాలలో వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, రాజకీయ రంగాలలో రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మహిళలందరూ వంటింటికే పరిమితం కాకుండా పలు రంగాలలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజకీయ రంగంలో కూడా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం ఆనందకరం. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేసీఆర్ సార్ గారు సెలవు ప్రకటించడం మన మహిళలందరికీ గర్వకారణం. మహిళలుకి ప్రత్యేకంగా ఒక రోజు అంటూ ఉండడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. మరి ప్రపంచం కూడా మహిళలను ప్రత్యేకంగా గుర్తించి వారికంటూ ఒక రోజును ప్రకటించడం అనేది చాలా విశేషము. మరి మన మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుంటున్నారు. మరి ఏరోప్లేన్లు కూడా నడుపుతున్నారు, స్పేస్లోస్ కూడా వెళ్తున్నారు. మరి టీచింగ్ రంగంలో కానీ అన్ని రంగాలలో కూడా ముందుంటున్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు కాబట్టి రాజకీయంలో కానీ, ఉద్యోగాలలో కానీ అన్ని రంగాలలో మహిళలు పాల్గొని అన్ని రంగాలలో ముందుంటున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి మాకు అన్ని అవకాశాలు ఇచ్చినందుకు మహిళల తరపున నేను ప్రభుత్వానికి థ్యాంక్స్